హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ మాధ్యశ్రీ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని జ్యువెలరీ ఐటెమ్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది నేను లాంగ్ బ్యాక్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఈ చాకర్ అండి. ఇది మనకి కాస్ట్ 260 పడింది. అయితే దీని లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే యాడ్ చేస్తాను. మనకొచ్చేసి ఫస్ట్ ఐటెమ్ చూస్తే పైనైతే చిన్న రెడ్ కలర్ కుందన్ అయితే ఇచ్చారండి. సో, అటు ఇటు పీకాక్స్ అయితే వచ్చాయి. కిందనైతే పెరల్స్‌లా వచ్చాయండి. సైడ్‌లో అయితే 3 లేయర్స్ ఇలాగా రెడ్ కలర్ చిన్న చిన్న అదే ముత్యాలు లాంటివొచ్చాయండి. చాలా బావుంది. ఇంకా ఇయర్ రింగ్స్ చూస్తే అండి, ఇయర్ రింగ్స్ కూడా చాలా బావున్నాయి. ఇయర్ రింగ్స్ మనకి అలాగే ఫోటోలో ఎలా ఉందో అలానే వచ్చింది. రెడ్ కలర్ కుందనైతే పైనొచ్చింది. అటు ఇటు పీకాక్స్ అయితే వచ్చాయండి. కిందనైతే పెరల్స్ వచ్చాయండి వైట్ కలర్‌వి. ఇదైతే ఓవరాల్ చాలా బావుందండి. నేను 100% రికమెండ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ అయితే మీరు తప్పకుండా తీసుకోవాలనుకున్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ అండి. ఇది మనకి కాస్ట్ నాకైతే అప్పట్లోనే 300 అలా పడిందండి. ఇప్పుడైతే ప్రైస్ చాలా డ్రాప్ అయింది. 164 అయితే పడిందండి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. సో, ఇదొచ్చేసి మనకి ఫ్లవర్ అయితే వచ్చిందండి. ఫ్లవర్స్ వచ్చి బేబీ పింక్ కలర్ చిన్న చిన్న ఆహ్, చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చాయండి. ఫోటోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగనే ఉంది. ఇది మనకి 164కి వస్తుందంటే నిజంగా చాలా చాలా గ్రేట్ అండ్ చాలా బావుంది. ఇయర్ రింగ్స్ వస్తే నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా ఫేవరెట్ అండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి లైన్‌గా 3 వైట్ కలర్ స్టోన్స్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. దానికైతే మనకి చిన్న చిన్న లీవ్స్ లాగా అయితే ఇది కూడా నేను 100% రికమెండ్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ అండి. ఇది నేను మీషోలో తీసుకున్న ఫస్ట్ జ్యువెలరీ ప్రోడక్ట్ అయితే ఇదేనండి. అప్పుడు కూడా నాకు సేమ్ కాస్ట్ పడింది. ఇప్పుడు కూడా 298 అదే కాస్ట్‌లో ఉంది. అయితే ఇది మనకి పింక్ కలర్ స్టోన్స్ అయితే వచ్చి కిందనైతే గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయండి. దాని కింద మువ్వలు కూడా వచ్చాయండి పూసల్లాగా. చాలా బావుంది ఇదైతే. మనం చిన్న పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. దీని తాలూకా ఫోటోస్ అయితే నేను లాస్ట్‌లో అయితే యాడ్ చేస్తానండి. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. ఇయర్ రింగ్స్ అయితే నేను ఎక్కడో మిస్ చేశానండి. బట్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఫోటోలో ఎలా ఉందో సేమ్ అలానే వచ్చింది. 3 పింక్ కలర్ స్టోన్స్ వచ్చి ఒక కిందన గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చి మువ్వలైతే వచ్చాయండి. చాలా బాగుంది ఇది కూడాను. ఈ ఆక్సిడైజర్ జ్యువెలరీ అండి. ఇది నేను ఏదైనా శారీ మీదకి స్టైలింగ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. బట్ ఇది ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. మనకైతే చైన్ అలా థిన్‌గా వచ్చిందండి. తర్వాత 2 బాల్స్ అటు ఇటు వచ్చాయి. కృష్ణుడిదైతే వచ్చిందండి. ఇది వేసుకుంటుంటే సౌండ్ అయితే వస్తుందండి. అప్పుడు నాకు 115 పడింది. ఇప్పుడు 160కి వస్తుంది. ఇదైతే నేను 100% రికమెండ్ చేయను. నెక్స్ట్ అటీలు తీసుకున్నానండి. అదే ఎత్తు గొలుసులు అంటారు కదండీ అవి. నాకైతే ఇది చాలా నచ్చాయండి. ఇది కాస్ట్ నాకు 350 పడింది. ఇప్పుడు కాస్ట్ కొద్దిగా తగ్గింది. బట్ ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉంది. ఇది మన పింక్ కలర్ పైన వచ్చి స్టోన్స్, గ్రీన్ కలర్ స్టోన్ అలా యాడ్ అయ్యాయండి. పక్కన అయితే వైట్ కలర్ పూసలైతే వచ్చాయి. నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ అండి. ఇది కూడా నేను 100% రికమెండ్ చేయనండి. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఫోటోలో కూడా చూడడానికి చాలా బాగుంది కదండీ వీడియోలోని. ఇది నాకు కాస్ట్ 392 అప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు అలాగే ఉంది. అయితే ఇదైతే నేను 2 టైమ్స్ వేసుకోగానే ఫేడ్ అయిపోయిందండి. బ్లాక్ కలర్‌గా వస్తుంది చూసారు కదా! చూడ్డానికైతే చాలా బావుందండి. బట్ ఇదైతే నేను రికమెండ్ చేయను. బ్లాక్ కలర్ లాగా వస్తుందండి. ఇది రిటర్న్ పెడదామన్నా కూడా అవ్వదు కదా! ఇది ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయిపోయిందండి తీసుకొని. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అది కూడా పైన 3 స్టోన్స్ కింద 3 స్టోన్స్ వచ్చి చిన్న హ్యాంగింగ్ లాగా అయితే వచ్చాయండి. చాలా బావుంది. వైట్ స్టోన్ అని చెప్పేసి తీసుకున్నాను. బట్ ఇది నాకు నచ్చలేదు. రిటర్న్ పెడదామన్న ఆప్షన్ కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ అండి. ఇదైతే నాకు చాలా నచ్చింది. అప్పుడు కాస్ట్ 118 పడింది. ఇప్పుడైతే 130 ఉంది. బట్ ఈ ఫోటోస్ అయితే నేను లాస్ట్‌లో ట్యాగ్ చేస్తానండి. నిజంగా ఈ జ్యువెలరీ అయితే చాలామంది అందరూ యెల్లోనే ప్రిఫర్ చేస్తారు కదా! అని చెప్పేసి నేను కొత్తగా రెడ్ ప్రిఫర్ చేశాను. రెడ్ నిజంగా చాలా బావుంది. ఇదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! అది మనకి హ్యాండ్‌కండి. హ్యాండ్ బ్రాస్లెట్ లాగా అయితే మనం పెట్టుకొని రింగ్ అయితే పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ చైన్ అండి. చైన్ చూసారా? పర్ల్ వర్క్‌తోనైతే 2 లేయర్స్ అయితే వచ్చి దాని పైన మనకి రోజ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. చిన్న చిన్న హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు. ఇది మనకి 3 హ్యాంగింగ్స్‌గా వచ్చాయి. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి సైజ్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదైతే మనకి ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. హ్యాంగింగ్స్ వచ్చాయి ఇవి. ఇయర్ రింగ్స్ కూడా అక్కడ చెవు దగ్గరించి రెడ్ కలర్ ఫ్లవర్ వచ్చి దానికి మళ్ళీ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయండి. 3, 3 హ్యాంగింగ్స్ వచ్చాయి. సేమ్ మనకి నెక్లెస్ అయితే ఎలా వచ్చిందో సేమ్ అలానే వచ్చింది 3 హ్యాంగింగ్స్. దీనికి మనకి మాంగ్ టీకా అంటే అదే ఆహ్, పాపిడి బిళ్ళండి. పాపిడి బిళ్ళ కూడా చాలా బావుంది. చూసారు కదా! పాపిడి బిళ్ళ అది చిన్న చిన్న పూస వర్క్ అయితే వచ్చి
ఫ్లవర్ అయితే వచ్చిందండి. అలా నెట్ క్లాత్‌నైతే డిజైన్ చేశారు. ఇదైతే నేను 100% రికమెండ్ చేస్తాను. ఎవరైనా హల్దీ ఫంక్షన్‌కి యూజ్ చేసుకోవాలనుకుంటే ఇది నిజంగా చాలా యూజ్ అవుతుంది. మీ ఫోటోస్‌ని కూడా హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ కలర్ సింపుల్ చైన్ అయితే నచ్చిందని చెప్పి తీసుకున్నానండి. తక్కువ కాస్ట్‌లో వచ్చిందని. బట్ ఇది తక్కువ కాస్ట్ అన్నందుకు ఆ రేట్‌కి తగ్గట్టు అదైతే అస్సలు బాలేదండి. ఫేడ్ అవుట్ అయిపోయింది 2-3 టైమ్స్‌కే. ఇయర్ రింగ్స్ అండ్ రింగ్ నచ్చే ఉంచేసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 284 ఇప్పుడు. అప్పుడైతే తక్కువ కాస్ట్‌కే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ అండి. ఇదైతే నిజంగా 100% రికమెండ్ చేస్తాను. ట్రెడిషనల్ జ్యువెలరీ ఇది. ట్రెడిషనల్ అవుట్‌ఫిట్ ఏమేసుకున్నా కూడా సెట్ అయిపోతాయి. మనకక్కడ చైన్ చూస్తే పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్, వైట్ కలర్ స్టోన్స్‌తోనైతే హైలైట్ చేశారండి. అటు ఇటు పీకాక్ అయితే వచ్చి మ్యాట్ ఫినిష్‌లో అయితే చాలా వచ్చింది. కిందనైతే చిన్న చిన్న వైట్ పూసలు అయితే వచ్చాయి. యాజ్ ఇట్ ఈజ్ ఫోటోలో ఎలా ఉందో అలానే వచ్చింది. ఇయర్ రింగ్స్ వస్తే గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి చుట్టూ పింక్ అయితే వచ్చి హైలైట్ చేసాయండి. చాలా బాగుంది. హెవీ లుక్ అయితే ఇచ్చింది. నిజంగా చాలా బాగున్నాయి. నేను తీసుకున్న జ్యువెలరీ 2-3 ఇయర్స్ బ్యాక్ అయినా చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ అయితే ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం అండి. ఎలా ఉంటాయి అని అనుకున్నాను మీషోలోని. బట్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్ అండ్ ఆ కుందన్స్, ఆ పూసలు అయితే చాలా బాగున్నాయి. కుందన్స్ మాత్రం ఊడిపోతున్నాయండి. థ్రెడ్ కదా, థ్రెడ్ కూడా ఊడుతుంది. బట్ ఇది నేను 100% కాదు కానీ ఒక 80% అయితే రికమెండ్ చేస్తాను. చాలా బాగున్నాయి. ఇది కాస్ట్ వచ్చేసి నాకు 290 అలా పడింది. బట్ ఇక్కడ 300 అయితే 300 దాటే ఉంది రేట్ అయితే. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా లైట్ వెయిట్‌గానే ఉన్నాయి. మీకు కూడా నచ్చితే లింక్ అయితే షేర్ చేస్తాను. పర్చేస్ చేయండి. మమ్మీ చాకి లక్కీ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉపయోగా